శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. సమర్థ రామదాసు. బాబు, క్షణకాలమాగి ఆలోచించు. ఆవేశం అనర్థదాయకమని మరచిపోకు. జీవికి గృహస్థాశ్రమ ప్రాశస్త్యమేమిటో మననం చేసుకో. పెళ్లిపీటల మీద నుండి లేచి పరుగుదీయడం ఎంతటి అధర్మమో చింతన చేసి చూడు. ఒక అమాయకురాలి నిండు ప్రాణాల్ని బలి తీసుకోవడం మానవత్వానికే మచ్చలాంటిది. ఆలోచించు. ఇలా ఎందరు ప్రాధేయపడుతున్ననూ ఆలకించకుండా పెళ్లిపీటల మీద నుండి లేచి బాణంలా దూసుకుంటూ పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. పెళ్లి పందిరి వెలవెలపోయింది. పెళ్లి కూతురు బ్రతుకు మూగబోయింది. ఆనందోత్సాహంతో అలరారుచున్న వివాహ మండపం విషాద ఛాయలకు నిలయమైంది. కార్యకర్తలు స్తంభించిపోయారు. బంధువులంతా నిశ్చేష్టులయ్యారు. మంగళకర శబ్దములను అందించు భజంత్రీలు ఆపినట్లు ఆగి సంతాపానికి సంకేతాల్లా మిగిలారు. కొన్ని క్షణాల్లో పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఆహా, కాలనర్తకి విన్యాసాల్లో బ్రతుకు మారడం ఎంతసేపు! వివాహం ఇష్టం లేకపోతే ఆ విషయం ముందే చెప్పొచ్చుగా అంటున్నారు కొందరు. ఒక అబల జీవితాన్ని అన్యాయం చేసిన అప్రయోజకుడు అంటున్నారు ఇంకొందరు. ఇలాంటి దుర్మార్గులను వెలివేయాలి అంటున్నారు మరికొందరు. పాపం, ఇష్టపడి పెళ్లిపీటల మీద కూర్చున్నవాడు ఉన్నపళంగా లేచి వెళ్ళాడంటే అనూహ్యమైన కారణమంటూ ఏదో ఉండాలి. మానవుడు విధి చేతిలో కీలుబొమ్మ. పాపం, ఆ కుర్రవాడిని నిందించి మాత్రం ప్రయోజనమేముంది? ఎంతటి వారికైనా కర్మఫలాన్ని అనుభవించడం తప్పుతుందా అని సానుభూతి వాక్కులు పలుకుతున్నారు ఇక మిగిలిన కొందరు. ఎవరేమంటున్నారనే ధ్యాస కూడా లేక క్షణకాలంలో కనుమరుగైపోయాడు పెళ్లి కుమారుడు. అతడే నారోబా. దిగ్భ్రాంతి గొలిపిన ఈ అనూహ్య సంఘటనకు ముఖ్య కారకుడు. చూచువారల మనస్సులలో అప్రయోజకుడుగా, అసమర్థుడుగా మిగిలిపోయిన మోగజీవి. యథార్థానికి ఇతడు అప్రయోజకుడు కాదు. జీవన తీరాన్ని చేరలేక మునిగిపోయే నావ యొక్క అయోమయ స్థితిని గమనించి ధైర్యంతో సాగరమున దూకి ధైర్య సాహసాలతో ఈది బ్రతుకును రక్షించుకుని గట్టు చేరిన ధీర్ణ పురుషుడు. అతడు అసమర్థుడు కాదు. త్యాగజీవన బాటలో తన జీవన రథాన్ని ఉజ్వలంగా నడిపి ముక్తిధామం చేరిన అమరజీవి. అసమర్థతను అంతం చేసి సమర్థతకు పట్టం గట్టిన సమర్థ రామదాసు. మానవ విశ్వమందిరంలో ఆరని మణిదీపం. మహారాష్ట్ర దేశంలో ఔరంగాబాద్ జిల్లాలోని అంబాద్ తాలూకాకు చెందిన జాంబా అను గ్రామంలో సూర్యాజీ పంత్, వీరుబాయి అను దంపతులుండేవారు. వారికి కలిగిన ఏకైక పుత్రుడే నారోబా. నారోబాకు 8 సంవత్సరములు రాగానే పితృవియోగం కలిగింది. తండ్రి మరణవార్తను నారోబా లేత హృదయం భరించలేకపోయింది. నారోబా మనసులో చెప్పలేనంత వెలితి చోటు చేసుకున్నది. ప్రపంచంపై రోత పుట్టింది. హృదయంలో వైరాగ్యం ఉదయించింది. భగవదనుగ్రహానికి మనసు ఆరాటపడసాగింది. ఒకనాడు ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళి గ్రామ పొలిమేరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాడు నారోబా. ప్రేమస్వరూపుడైన హనుమంతుని దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే నారోబా పులకాంకితుడయ్యాడు. నేత్రాల వెంట కన్నీరు జలపాతంలా కారుతున్నాయి. మారుతి పవిత్ర సన్నిధానంలో చేతులు జోడించి నమస్కరిస్తూ, హనుమా, నికృష్టమైన ప్రాపంచిక విషయవాసనలలో పడి బ్రతుకు వృధా కాకుండా నిరంతర భగవన్నామామృత పాన చిత్తుడనై తరించాలని ఉంది. జనన మరణ సంసార చక్రములో పడి పరిభ్రమించకుండా మోక్షధామం చేరాలని తీవ్ర సంకల్పముతో నీ పాదాల చెంత చేరాను అంటూ పసిబిడ్డలా ఏడుస్తూ మారుతి పవిత్ర పాదద్వయాన్నంటి తన అశ్రువులతో స్వామి పద సరోజాలను అభిషేకం చేశాడు. అతని నిర్మల భక్తికి మెచ్చి హనుమంతుడు నారోబాను ఆశీర్వదించాడు. ఆనాటి అపూర్వ సంఘటనను, తన ప్రథమ ఆధ్యాత్మిక అనుభవాన్ని ఒక చక్కటి కీర్తనలో తానే ఈ క్రింది విధంగా తెలియజేసి ఉన్నారు. హనుమంతుని సహాయంతో నాకు రామదర్శనం జరిగింది. రాముడే నా ఆరాధ్య దైవం. నేను రాముని దాసుడను, రామదాసును. నాకు రాముని యందలి విశ్వాసం వర్ణించుటకు వీలు కానిది. ఆకాశము విరికి నా తలపై పడినను రామునే ధ్యానించి తరించాలనే నా నిర్ణయాన్ని మార్చుకోను. ఆంజనేయుని అపూర్వ దర్శనమును, సంపూర్ణ అనుగ్రహమును పొంది తద్వారా రామచంద్రుని దర్శించే అవకాశం కలిగినట్లు పై కీర్తన ద్వారా తెలియచున్నది. అనంతుడైన భగవానుని దివ్యదర్శనం లభించవలైనన ఆదర్శమూర్తులైన భక్తకోటి సహాయం ఎంతైనా అవసరమని ఈ సంఘటన రుజువు చేయుచున్నది. నారోబా కనిపించకపోయేసరికి తల్లి రేణుబాయి కలత చెందిన మనసుతో తనయుని అన్వేషిస్తూ ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్యాన నిమగ్నుడై ఉన్న నారోబాను చూసింది. నారోబా ముఖంలో ప్రస్ఫుటించే వైరాగ్యజనిత ఉదాసీనతను చూచేసరికి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తన ఏకైక పుత్రుడైన నారోబా సన్యాసి అయి తనకు శాశ్వతంగా దూరమవుతాడేమోనన్న భయం మనసును ఆవరించింది.
నాన్న, నారోబా, ఇంటికి పోదాం పదా, మెల్లగా లాలిస్తూ పిలిచింది తల్లి రేణుబాయి. అమ్మా, నేను ఇంటిలోనే ఉన్నాను, స్వగృహంలోనే ఉన్నాను. తాత్కాలిక నివాసాలన్నీ స్వగృహాలని మనమంతా భ్రమ చెందుతున్నాము. అవన్నీ అశాశ్వతమైనవి, అస్థిరమైనవి. భగవానుని పవిత్ర పాద సన్నిధియే మన శాశ్వత నివాసము. నేను స్వగృహంలోనే ఉన్నాను అని అనాలోచితంగా జవాబిచ్చాడు నారోబా. నారోబా, పోనీ నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా ఉన్నారనే ధ్యాస నీకుందా లేదా? వారు కూడా తాత్కాలిక నివాసంలో అగుపించిన బాటసారులేనా? ఉద్వేగాన్ని ఆపుకోలేక ప్రశ్నించింది రేణుబాయి. సత్యం పలికావు తల్లి. తల్లి, తండ్రి, సోదరులు, బంధువులు అంతయు భగవానుడే. ప్రతి జన్మలోనూ తల్లిదండ్రులున్నారు. ఇప్పటికి ఎన్ని జన్మల్లో పయనించామో అందరు తల్లిదండ్రులున్నారు. కానీ అన్ని జన్మలలో మనల్ని రక్షించి అనుగ్రహించే జగత్పిత దీననాథుడైన భగవానుడొక్కడే అని పారవస్యంతో చేతులు జోడించి కళ్ళు మూశాడు నారోబా. తనయునిలో రగులుకుంటున్న తీవ్ర వైరాగ్యాసలమును చూసి రేణుబాయి దుఃఖించసాగింది. నేత్రముల వెంట భాష్పములు రాలుచుండా నారోబాబును బుజ్జగించి సమాధానపరిచి చివరకు ఇంటికి తీసుకుని వచ్చింది. నారోబాకు 12 సంవత్సరములు వచ్చాయి. ఆధ్యాత్మిక చింతన నుండి కుమారుని దృష్టి మరల్చవలయునన్న వివాహము కన్నా మరో మార్గం లేదని తల్లి నిర్ణయించింది. నారోబా వద్దని ఎంత వారించుచున్నను వినకుండా వివాహం నిశ్చయించింది. వివాహం చాలా వైభవంగా జరుగుచున్నది. పురోహితులు వివాహ మంటపంలో మంత్రోచ్చారణ ప్రారంభించారు. శుభమస్తు, ఇది శుభగడియ, మంగళదాయకమైన అంటూ పురోహితులు ప్రారంభించారు. పురోహితుల వాక్యాల్ని నారోబా పదే పదే మననం చేయసాగాడు. నిజమే, ప్రపంచాన్ని త్యజించుటకు ఇంతకన్నా మించిన శుభగడియ లేదు అని భావించి పెళ్లిపీటల మీద నుండి కథా ప్రారంభంలో పరుగు తీసిన వ్యక్తి ఎవరో కాదు, అతడే నారోబా. భవిష్యత్తులో సమర్థ రామదాసుగా రాణించి భక్తుల హృదయ పీఠాలను అలంకరించే సంతు పురుషుడు. భగవానుని దర్శించవలయుననుడి తీవ్ర కుతూహలంతో రామదాసు ఒక అరణ్యంలో ప్రవేశిస్తాడు. జనులెవ్వరూ ప్రవేశించలేని ఆ నిర్జన ప్రదేశమున తన తపస్సునకు భంగం వాటిల్లదని భావిస్తాడు. ఆ అరణ్య ప్రదేశమునందు తపస్సును ఆరంభిస్తూ, హే రామచంద్ర, కరుణాలయ, రక్తమాంసాలతో నిండిన ఒక స్త్రీ శరీరమునకు ఆశపడి జీవితమును అంధకార బంధురముగా మార్చుకొనుటకు ఇష్టపడక నీ పద సరోజములను అన్వేషిస్తూ ఏకాకినై బయలుదేరి వచ్చాను. ప్రభూ, అనుగ్రహించి తరింపజేస్తావో, ఆగ్రహంతో అంతరింపజేస్తావో, నీవు ఏది అనుగ్రహించినా అది నాకు ప్రసాదం. ప్రభువు, ఈ దేవుడి మొర ఆలకించు అని కన్నీటి బాష్పములు రాలుచుండా తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తాడు. రామదాసు హృదయావేదనను గాంచిన రామచంద్రునిలో కారుణ్యం ఉదయించి, రామదాసా, నీవు ధన్యాత్ముడవు. భవిష్యత్తులో ఎందరి దుఃఖాన్నో పారద్రోలవలసిన నీవు ఈనాడు దుఃఖించడం సమంజసం కాదు. నీవు నా భక్తుడవయ్యావు. ఇక దిగులు చెందిన అవసరం లేదు. కృష్ణానదీ తీరమున నివాసం ఏర్పరచుకొని తపస్సును ఆరంభించుము. నీకు కలిగిన అనుభవములను ప్రపంచంలో భక్తులకు పంచుతూ వారిని భక్తి మార్గమును నడిపించి భక్తి మార్గమును ప్రచారం చేసి తరించెదవు అని చెప్పి శ్రీరాముడు అంతర్ధానమయ్యాడు. రామచంద్రుని ఆజ్ఞను శిరసావహించి కృష్ణానదీ తీరంలో 12 సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేశాడు. నిరంతరం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామం ఉచ్చరిస్తూ కఠోర సాధన చేసి రామతత్వానుభూతిని పొంది తరించాడు. తనకు తెలియకనే అనేక అపూర్వ శక్తులు తనలో చోటు చేసుకున్నాయి. రామధ్యానంతో 12 సంవత్సరములు తీవ్ర సాధన సల్పి తన బ్రతుకును పండించుకున్న భక్త రామదాసు ఇక మీదట తన శేష జీవితాన్ని భక్తుల సేవకు, భాగవత ధర్మ నిర్వహణకు వినియోగించాలని నిర్ణయించుకున్నాడు. సువిశాల భారతదేశమంతయు కాలినడకతో పర్యటించాడు. ఎన్నో శిథిలమైన ఆలయాలను పునరుద్ధరించాడు. రామదాసు భక్తితత్వమునకు ఒక ఆధ్యాత్మిక పంథాను ఏర్పరచి ఎందరో ముముక్షువులకు మార్గమును చూపి అనుగ్రహించారు. ఒకనాడు స్వామి రామదాసు కృష్ణానదీ తీరంలో ధ్యాన నిమగ్నుడై ఉండా ఒక వ్యక్తి మృతకళేబరాన్ని శ్మశానవాటికకు కొనిపోవుచుండిరి. భర్త వియోగ దుఃఖాన్ని భరించలేని భార్య ఏడుస్తూ ఆ శవం వెంబడి నడుస్తూ అప్రయత్నంగా తన దృష్టిని ప్రక్కవైపుకు సారిస్తుంది. అక్కడికి కొంత దూరంలో రామదాసస్వామి ప్రసన్న వదనంతో ధ్యాన స్థితిలో ఉండుట గమనిస్తుంది. ఆ మహాత్మునిలోని ప్రశాంతత ఆవిడిని ఆకర్షించింది. తన దుఃఖాన్ని రూపమాపగల దివ్యపురుషుడు ఇతడేనని ఆవిడ గ్రహించింది. ఒక్క పరుగున స్వామి దగ్గరకు వెళ్ళి బోరున ఏడుస్తూ స్వామి పాదాలపై పడింది. అనుగ్రహించమని విలపించసాగింది. కరుణామయులైన రామదాసస్వామి కళ్ళు తెరిచారు. ఆవిడ దీనాలాపం చూసి ద్రవించిన హృదయం గలవాడై శుభమస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించెను.
ఆ దీనురాలు తన అశ్రువులతో స్వామి పాదాలను అభిషేకం చేసి, స్వామి, నేను అభాగ్యురాలను, నాకు ఆ అదృష్టం లేదు, నా భర్త మరణించాడు, అతన్ని వల్లకాటికి తీసుకొని పోవచ్చున్నాము అని తెలియజేసింది. నా నుండి వెలువడిన మాటలు నావి కావు, రామునివి. రాముని మాటలు ఎన్నడూ వృధా పోవు. ఆ శవాన్ని ఇలా తెప్పించండి అని చెబుతాడు. శవాన్ని తెచ్చి రామదాసు ముందుంచుతాడు. అచ్చట గుమిగూడిన వందలాది జనులకు భక్తి శ్రద్ధలతో శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని నామోచ్చరణ చేయమని రామదాసు సెలవిస్తారు. జనులందరూ ఏకకంఠంతో శబ్దం ఆకాశాన్నంటేలా శ్రీరామ జై రామ్ జై జై రామ్ అని నామభజన చేస్తారు. ప్రతిధ్వనించిన పవిత్ర భగవన్నామం మృతజీవిని సజీవునిగా చేస్తుంది. జనులందరూ రామదాసునికి రామనామమునందున్న అత్యంత భక్తి శ్రద్ధలను విశ్వాసమును చూసి విస్మయం పొందుతారు. రామదాసస్వామి సామాన్యుడు కాదని, మృత్యువును సైతం శాసించగల సమర్థుడని భావిస్తారు. ఆనాటి నుండి రామదాసస్వామిని సమర్థ రామదాసు అని ప్రజలు పిలువసాగారు. జై జై రామదాస సమర్థ. తీర్థయాత్రలు చేస్తూ సమర్థ రామదాసస్వామి కలియుగ వైకుంఠమైన పండరీపురం వస్తారు. రామదాసస్వామి రామభక్తుడు. రామచంద్రునికి పాండురంగనికి తేడా లేదు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ నామముతో జపించినా, ఏ రూపముతో ఆరాధించినా అధిష్టానమైన ఆదిదేవునికే చేరుతుంది. భగవంతుడు రూపనామ క్రియారహితుడు. అయినను భక్తులను ఉద్ధరించుటకై వారి వారి అభీష్టమును అనుసరించి రూపమును ధరిస్తాడు. భక్తులను అనుగ్రహిస్తుంటాడు. భగవంతుడు వ్యక్తపరిచే రూపాలలో భేదాలున్నా భగవంతునిలో భేదాలుండవు. ఈ రూప రహస్యము రామదాసుకు బాగా తెలుసు. అయినను తను దర్శించి తరించిన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని వీక్షించుటలో తనకు అనురక్తి మెండు. సమర్థ రామదాసస్వామి చంద్రభాగా పుణ్యతీర్థములో స్నానమాచరించి పాండురంగస్వామి ఆలయంలో ప్రవేశిస్తాడు. ఆలయంలో అడుగిడగానే మహోజ్వల నిరుపమాన కళాకాంతులతో కోటి సూర్య సమప్రభావమై వెలుగొందుచున్న పండరీనాథుని దివ్యరూపమును గాంచి కలత చెందిన మనసు గలవాడై, హే రామా, అయోధ్యావాసి, జానకీరమణ, కృపాసాగర, ఏమిటి తండ్రి, ఇచ్చట నీ రూపం మరో విధంగా కనపట్టుచున్నది. నాకు రామరూపమే కావాలి, రామ సాన్నిధ్యమే మిగలాలి, రామధ్యానమే కలగాలి, రామస్మరణమే కదలాలి. రామచంద్రుని రూపమును వదిలి మరొక రూపమును నేను ధ్యానించలేను. హే సుగుణాభిరామ, భక్త కల్పద్రుమా, అన్ని రూపాలు నీవే, అన్ని నామాలు నీవే, కనుక రామరూపంలో నాకు దర్శనమివ్వు. మరొక రూపంలో నిన్ను గాంచలేని నా ఆసక్తతను మన్నించి నన్ను కృపజూడుము అని ప్రార్థించెను. రామదాసుని హృదయావేదనను గాంచి పాండురంగడు రామచంద్రుని రూపంలో దర్శనమిచ్చి ఆనందింపజేసినట్లు రామదాసు కీర్తనలో తెలియజేసి ఉన్నాడు. హే రామా, ఎందుకిలా ఈ ఆలయంలో నిలబడి ఉన్నావు? మా సీతమ్మ తల్లి ఎక్కడా? ఆమె స్థానంలో ఇక్కడ రుక్మిణీదేవి నిలిచి ఉన్నదేమి? సరయూ నదిని, గంగానదిని వదిలి చంద్రభాగా తీరమున నివసించితివి ఎందుకని? నీ హస్తమునందలి ధనుర్బాణములను ఏమి చేసితివి? ఇచ్చట కటిహస్తుడవై నిలబడుటకు కారణమేమి? నాకిచ్చట హనుమంతుడు కనిపించడేమి? అతని స్థానంలో పుండరీకుడు దర్శనమిచ్చుచున్నాడది ఎలా? ఇలా కీర్తించుచుండగానే దీనదయాళుడైన భగవానుడు విఠల రూపాన్ని వదిలి రామచంద్రునిలా దర్శనమిచ్చాడు. ఆ దివ్య రూపమును గాంచి పరవశుడై రామదాసస్వామి కీర్తనను ముగించు సమయంలో, హే రామా, రామదాసుని భావమెరిగి రామచంద్రునిలా దర్శనమిచ్చి రక్షిస్తున్నావా ప్రభు అంటూ పులకాంకితుడయ్యాడు. పండరీపురంలో కొంతకాలం సంకీర్తన తపోధ్యానాదులయందు కాలం గడిపి అక్కడి నుండి సింఘన్వాడికి రాగా అచ్చట మహారాష్ట్ర నిర్మాణకర్త అయిన శివాజీ మహారాజు స్వామి రామదాసును చూస్తాడు. ఒక్క చూపులోనే సమర్థరాముని ఆధ్యాత్మిక ప్రతిభను గుర్తించిన శివాజీ మహారాజు స్వామి పాదాలపై పడి శాంతి భిక్ష కోరుతాడు. దేశభక్తుడైన శివాజీ చక్రవర్తిలోని అచంచల భక్తి శ్రద్ధలను చూసి ఆశ్చర్య పొంది శివాజీకి రామదాసస్వామి జ్ఞానబోధ చేస్తారు. స్వామి జ్ఞాన ప్రేరణతో ఉత్తేజితుడైన శివాజీ స్వామికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తాడు. సర్వసంగ పరిత్యాగి అయిన స్వామి వాంఛించదగినదంటూ ఏముంటుంది ప్రపంచంలో? నిరాడంబరి అయి అక్షయపాత్రను చేబూని బిచ్చమెత్తుకొని జీవించే తనకు ఆశలేముంటాయి? ఒకనాడు శివాజీ మహారాజు కొలువుదీరి ఉండగా భిక్షాపాత్రను చేబూని రామదాసస్వామి వచ్చి నిలబడతారు. జ్ఞానదాత అయిన సద్గురువునకు ఏమి సమర్పించవలైనో తెలియక తన రాజ్యమును శ్రీ స్వాముల వారికి దానం చేసినట్లు దానపత్రమును రాసి అక్షయపాత్రలో పడవేస్తారు శివాజీ మహారాజు. ఆ పత్రమును తీసి చదువుకొని శివాజీ త్యాగజీవనమునకు సంతసించి
శివాజీని చేరబిలిచి, నాయనా శివాజీ, నీవు నీ రాజ్యమును నాకు దానం చేసితివి. ఈ క్షణం నుండి ఈ రాజ్యమునకు ప్రభువును నేనే. సర్వసంగ పరిత్యాగులమైన మాకు రాజ్యాలతో రాచరికాలతో పనిలేదు. నిన్ను నా ప్రతినిధిగా ఈ రాజ్యభారం వహించుటకు నియమించుచున్నాను. చిహ్నముగా కాషాయ రంగు జెండాను ధరింపజేసి ధర్మ పరిపాలన చేయుము అని స్వామి ఆజ్ఞాపించెను. రామదాసస్వామి ఆదర్శ ప్రబోధమును ఆలకించి 6 సంవత్సరములు ఆదర్శ పాలన చేశారు శివాజీ. సమర్థ రామదాసస్వామి అక్కడి నుండి బయలుదేరి జాంబా గ్రామమునకు అరుదించున్నట్లు వార్త తెలియవచ్చింది. ఆ మహనీయుని దివ్యదర్శనముతో పాదస్పర్శతో తమ బ్రతుకులను ధన్యత చెందించుకోవాలని జాంబా గ్రామంలోని ఆబాలగోపాలము 1000 కన్నులతో ఎదురుచూచుచుండిరి. ఏ మహాత్ముని గొప్పతనమును విని అతని దర్శనార్థం పడిగాపులు గాంచుచుండిరో ఆ మహాత్ముడే గతంలో ఒకనాడు తమ ఊరిలో వివాహ మండపం నుంచి పలాయనం చిత్తగించిన నారోబాయి అని జాంబా గ్రామ ప్రజలకు తెలియదు. రామదాసస్వామి జాంబా గ్రామంలో ప్రవేశించారు. భక్తులందరూ గుమికూడి స్వామికి పాదాభివందనం చేయుచున్నారు. జై జై రఘువీర సమర్థ అనేది జయ జయదాన నాదాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంతలో రామదాసుని తల్లి రేణుబాయి యతివరేణ్యుని దర్శించాలని వస్తుంది. తల్లిని దూరంగా చూడగానే రామదాసస్వామి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తల్లి పాదాలపై పడి తన కన్నీటితో ఆమె పాదాలని అభిషేకం చేస్తాడు. ఈ సంఘటనను గాంచి దిగ్భ్రాంతి చెందిన రేణుబాయి, మహాత్మా, మీ దర్శన భాగ్యంతో ఎందరో తరిస్తున్నారని విని మీ పాదస్పర్శతో పునీతం కావాలని మీ దరి చేరాను. పుణ్యానికి పరుగులిడితే పాపం ఎదురైనట్లు మీరు నా పాదాలు తాకి నన్ను నరకకోపంలో పడేశారు అని విలపిస్తుంది. తల్లి దీనాలాపన విని హృదయం ద్రవించిన స్వామి, అమ్మా, ఆవుకు లేని ఖ్యాతి దూడకెలా కలుగుతుంది? చెట్టుకు లేని రుచి కాయకెలా వస్తుంది? అమ్మా, నా వైభవమంతా జన్మనిచ్చిన నీదే తల్లి. ఈ స్వామి ఎవరో కాదు, నీ ముద్దు బిడ్డడు నారోబాయే అంటూ తల్లి ఒడిలో తలదాచుకుంటాడు. తనయుని తనివి తీరా నిమురుతూ తన ఆవేదన కట్టలు తెంచుకుని ప్రవహించుచుండా, నాయనా, ఇంత ప్రయోజకుడివయ్యావా? ఇంతటి అపార శక్తి నీకెలా లభించింది తండ్రి అని ప్రశ్నిస్తుంది రేణుబాయి. తల్లి రామనామ మహిమ వర్ణనాతీతం. సర్వమును త్యజించి రామచంద్రుని పద సరోజములను ఆశ్రయిస్తే చాలు, సర్వము సమకూరుతుంది, బ్రతుకులో జ్ఞానోదయం అవుతుంది. హే రామా, అనాథవైన నాకు నీవే నాథుడవు, దాతవు. నేను మూర్ఖుడను, జ్ఞానహీనుడను, నీ దాసుడను, నిన్ను వదిలి జీవించలేను, నీ కరుణ లేనిదే తరించలేను ఇలా విలపించేవాణ్ణి. బిడ్డ విలపించగానే తల్లి ఎలా దరిజేరుతుందో, భక్తుడు విలపించగానే భగవంతుడు అలాగే వచ్చి కాపాడుతాడు. ఇదే నా అనుభవం అంటూ స్వామి తల్లికి తెలియజేశారు. కుమారుని మృదుమధుర జ్ఞానవాక్కులు విని తల్లి అమితానందభరితురాలవుతుంది. ఇంతకాలానికి తన కుమారుని ఈ స్థితిలో చూస్తున్నందుకు తన ఆనందానికి అవధులు లేవు. కానీ అంధురాలైన తనకు తన కుమారుని చూసే భాగ్యం లేదు. దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించుచుండా, నాయనా, నాలాంటి నిర్భాగ్యురాలు ఈ ప్రపంచంలో ఉండదు. కన్నబిడ్డ ఇంతకాలానికి కనిపిస్తే కనులారాగాంచి తృప్తి చెందుటకు నోచుకొని పాపిష్టిదానను, అంధురాలినైన నాకు నీ అందచందాలు వీక్షించే భాగ్యం ఎక్కడిది అంటూ రేణుబాయి విలపిస్తుంది. రామదాసస్వామి తల్లిని ఓదార్చుతూ తన అమృతహస్తమును తల్లి నేత్రాలపై ఉంచుతాడు. మరుక్షణమే తల్లికి చూపు వస్తుంది. అధికోత్సాహంతో తనయుని కౌగిలించుకొని ఆనందాశ్రువులు రాలుస్తుంది రేణుబాయి. ఈ విచిత్ర సంఘటనను చూసి ఆశ్చర్యచకితులై నిలబడి ఉన్న జనసమూహమును చూసి రామనామ మహిమ అనిర్వచనీయమని, నామ ప్రభావంతో సాధించలేనిదంటూ ఉండదని రామదాసస్వామి తెలియజేస్తారు. స్వామి జాంబా గ్రామంలోనే తల్లికి సేవ చేస్తూ కొంతకాలం గడుపుతారు. తల్లికి మరణ సమయం ఆసన్నం కాగానే తాను దగ్గరుండి ఆమెకు ముక్తిని ప్రసాదించవలసిందిగా రామచంద్రమూర్తిని ప్రార్థిస్తాడు. తనయుడు తల్లి ఎడ తన ధర్మమును నిర్వహించి అంత్యక్రియలు జరిపి అచ్చట నుండి బయలుదేరుతారు. తల్లిని ఉద్ధరించిన రామదాసస్వామి సకల జీవులను ఉద్ధరించి తరింపజేయు సంకల్పంతో బయలుదేరుతాడు. మహాత్ముల ప్రేమ సువిశాలం. ఇతరుల ప్రగతిని వాంఛిస్తారే గాని తమ ప్రాబల్యాన్ని అభిలషించరు. హింసించిన వారిని సైతం ప్రేమించే అమృత హృదయులు. వంచిన వానికి కూడా మంచిని పంచే విశాల దృక్పథం కలవారు. ఒకనాడు శిష్య సమేతుడై శివాజీ మహారాజును చూచుటకు రామదాసస్వామి బయలుదేరి వస్తుంటారు. మార్గమధ్యంలో ఒక చెట్టు క్రింద కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. స్వామి విశ్రాంతి తీసుకొనుచుండా శిష్యులు ప్రక్కనే ఉన్న చెరుకు తోటలో ప్రవేశించి చెరుకు గడలు విరుచుకొని తింటూ ఉంటారు. ఈ దృశ్యాన్ని ఆ తోట యజమాని చూస్తాడు. కోపోద్రిక్తుడైన ఆ రైతు తన చేతిలో ఉన్న చెరుకు గడతో శిష్యులను కొడతాడు.
అంతటితో ఆగక ప్రేమమూర్తి అయిన రామదాసస్వామి వీపును కూడా లెక్క చేయడు. స్వామి అతను కొట్టే దెబ్బలన్నీ ప్రేమతో సహిస్తారు. చేయరాని పనులు చేయడం వలన పడరాని పాటలు పడక తప్పదని గ్రహించి స్వామి చిరునవ్వుతో ముందుకు నడుస్తారు. ఆహా శిష్యగణమా, ఇలాంటి శిష్యులుండాలే గాని గురువుగారి పని గోవిందుడికే ఎరుక. ఇదన్ని కాలాలకు అన్వయించే ధర్మంలా ఉంది. స్వామి శివాజీ మహారాజ్ ఆస్థానానికి వస్తారు. అమిత ఆనందంతో స్వామిని ఆహ్వానిస్తారు శివాజీ. పరిచర్యలు చేస్తారు. తానే స్వయంగా రామదాస స్వామికి స్నానం చేయిస్తుండగా స్వామి వీపుపై దెబ్బలు కనిపిస్తాయి. ఇలా ఏర్పడుటకు కారణమేమిటో తెలియజేయమని శివాజీ ప్రార్థిస్తారు. తోటి ప్రాణిని హింసించుటకు ఇష్టపడని రామదాసస్వామి నవ్వి మౌనం వహిస్తారు. శివాజీ మనసులో ఆవేదన ఆరలేదు. శిష్యుల ద్వారా జరిగిన వృత్తాంతమంతా తెలుసుకుంటారు. రామదాసస్వామి సింహాసనాసీనుడయుండ తాను స్వామికి పరిచర్యలు చేయు సమయంలో స్వామిని హింసించి బాధించిన చెరుకుతోట యజమానిని పిలిపిస్తారు. స్వామిని శివాజీ మహారాజు కొలువులో అగ్రాసనముపై చూడగానే తాను చేసిన తప్పిదమేమిటో ఆ రైతుకు తెలిసింది. రామదాసస్వామి పాదాలపై పడి క్షమాభిక్ష నర్థిస్తాడు చెరుకుతోట యజమాని. ఆవేశపూరితుడైన శివాజీ స్వామిని సమీపించి, దివ్యాత్మ, ప్రేమస్వరూపులైన తమకు బాధ కలిగించిన ఈ దురాత్ముని క్షమించుటకు వీలులేదు. ఇతనికి ఎలాంటి శిక్ష విధిస్తే సరిపోతుందో సెలవియ్యండి అని ప్రార్థిస్తాడు. కరుణాసముద్రుడైన రామదాసస్వామి ఆ యజమాని చెరుకు తోటలో ప్రవేశించి చెరకు అపహరించినందుకు నష్టపరిహారంగా 25 గ్రామములు అతనికి సమర్పించవలసిందని ఆజ్ఞాపిస్తారు. ఆహా, ఎంతటి ఔదార్యం, ఎంతటి నిష్కళంక ప్రేమ! జై జై సమర్థ రామదాసుకి. గురువు సాక్షాత్ భగవత్ స్వరూపము. గురువుకు భగవానునికి భేదం లేదు. గురు కృపతో మనం ముక్తికాంతను పొందవచ్చు. రామదాసస్వామికి భోలారాం అనే శిష్యుడుండేవాడు. అమాయకుడు. గురుపాదమే శరణ్యమని విశ్వసించి జీవించువాడు. స్వామి సతారా జిల్లాలోని సజ్జన్గాడ్ పర్వతంపై తపస్సు చేయునప్పుడు క్రింద నుండి పర్వతంపైకి నీటిని తీసుకెళ్లి స్వామికి స్నానం చేయించేవాడు. సమర్థరామదాసు శిష్యగణంతో కాశీక్షేత్రాన్ని దర్శించడానికి బయలుదేరుతారు. స్వామి తన శిష్యుడైన భోలారాంను పిలిచి తాము కాశీక్షేత్రం వెళ్లి తిరిగి వచ్చినంత వరకు దేవాలయ బాధ్యత నిర్వహించవలసిందని, నిత్యము సీతారాములకు నైవేద్యం సమర్పించవలసిందని తెలియజేస్తారు. గురువచనమే దైవాజ్ఞగా భావించి నిర్వహిస్తుంటాడు భోలారాం. రామదాసస్వామి కాశీ వెళ్లారు. భోలారాం దేవాలయంలో కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటాడు. ఒకనాడు నైవేద్యం తీసుకుని ఆలయంలోకి వస్తాడు భోలారాం. ఆరగింపమని సీతారాముల ముందుంచుతాడు. వారు ఆరగించరు. నిష్కారణంగా ఇలా ప్రవర్తిస్తున్నందుకు సీతారాములపై భోలారాముకు కోపం వస్తుంది. నైవేద్యం స్వీకరించనిచో తనకు కోపం వస్తుందని వారిని బెదిరిస్తాడు. సీతారామమూర్తులు సామాన్య మానవులని అతని అభిప్రాయం. అయినా నైవేద్యం స్వీకరింపబడలేదు. ఆందోళన మనస్కుడై భోలారాం తినకుంటే తన గురువుగారు రాగానే ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తాడు. ఆయనను వారు నైవేద్యం స్వీకరించరు. చివరకు విసుగు చెంది, మీరు ఆహారం తీసుకొననిచో మీ పాదాల దగ్గరే ప్రాణాహుతి చేసుకుంటానని తన శిరస్సును రామపాదాలకేసి బాదుకుంటాడు. భోలారాం అమాయక ప్రవృత్తికి, నిష్కళంక భక్తికి ఆశ్చర్యపడి సీతారాములు నైవేద్యం స్వీకరిస్తారు. భోలారాంకు కొద్దిగా కూడా మిగల్చకుండా ఆరగిస్తారు. భోలారాం ఆకలితో బాధపడుతున్నాడని గ్రహించి సీతాదేవి అట్లు తయారు చేసి ఆరగించమని భోలారాం ముందు ఉంచుతుంది. అట్లు చూడగానే భోలారాం మనసు అదోలా మారిపోయింది. తన గురువుకు అట్లంటే చాలా ఇష్టం. గురుదేవునికి అట్లు సమర్పించుకోవాలనే ఆశ కలిగింది. భోలారాం వెంటనే రామచంద్రుని వైపు తిరిగి, మీరు ఈ దేవాలయాన్ని చూస్తూ ఉండండి, నేను కాశీకి వెళ్ళి మా గురువుగారికి అట్లు సమర్పించొస్తాను అని చెబుతాడు. భోలారాం, మీ గురువుగారు ఈ పాటికి కాశీ చేరే ఉంటారు. అంత దూరం నీవెలా ప్రయాణం చేసి వెళ్ళగలవు అంటారు రామచంద్రమూర్తి. నా గురువు అద్భుత మహిమాన్వితుడు. ఆయన దయ్యే నన్ను ఆయన దగ్గరకు చేర్చుతుంది అంటూ భోలారాం అట్లు చేతపట్టుకొని పరుగు తీస్తాడు. రామచంద్రుడు హనుమంతుని పిలిచి, హనుమా, భోలారాం ఇక తన పట్టు విడువడు. నీవు భోలారాంను రామదాసస్వామి చెంత చేర్చవలసిందంటూ తెలియజేస్తాడు. రామాజ్ఞచే హనుమంతుడు భోలారాంను తన భుజాలపై కూర్చుండబెట్టుకుని కాశీకి తీసుకువెళ్తాడు. తన గురువే ఈ కోతిని పంపి తన కోరికను నెరవేర్చున్నట్లు భోలారాం భావిస్తాడు. కాశీనగరానికి ఆకాశ మార్గాన ప్రయాణం చేసి వచ్చారు ఆంజనేయస్వామి. అప్పుడే కాశీనగర వీధుల్లో ప్రవేశించుచున్న రామదాసస్వామిని చూస్తాడు భోలారాం. ఆనందాన్ని ఆపుకోలేక జై జై రఘువీర సమర్థ అని నినాదాలు చేస్తాడు భోలారాం. భోలారాం కంఠధ్వనిని ఆలకించి ఆకాశం వైపు చూస్తారు రామదాసస్వామి. వజ్రకాయుడైన హనుమంతుని భుజంపై ఆసీనుడై వచ్చుచున్న భోలారాంను చూస్తారు. భోలారాం, ఇక్కడికి ఎలా వచ్చావు? దేవాలయం వదిలిపెట్టి వచ్చావు?
అక్కడ కార్యక్రమాలు ఎవరు చూస్తున్నారు? అసలు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తాడు రామదాసస్వామి. భోలారాం గురువుగారికి నమస్కరిస్తూ, స్వామి, మీరు నాకు అప్పగించి వచ్చిన ఆ సీతారాములు చాలా మొండివారు. వేళకు ఆహారం తీసుకోరు, నన్ను ఏడిపించి గాని ఆహారాన్ని స్వీకరించరు. నేనే ప్రాణాహుతి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసిన పిదపగాని వారు ఆహారాన్ని స్వీకరించలేదు. అదీనుగాక నాకు కొంచెమైనను మిగిల్చకుండా ఆహారాన్నంతా వారిద్దరే తినేశారు. నేను నిష్ఠూరపడితే సీతాదేవి నాకు అట్లు గాల్చి ఇచ్చింది. స్వామి, మీకు అట్లు చాలా ఇష్టమని మీకు సమర్పించుకోవాలనిపించింది. దేవాలయాన్ని చూస్తుండమని ఆ సీతారాములకు చెప్పి నేను మీ దగ్గరకు బయలుదేరాను. మీ దయతో ఈ కోతిని నా వద్దకు పంపారు. ఆ కోతి సహాయంతో ఇక్కడికి రాగలిగాను. మీ దర్శన భాగ్యం పొందగలిగాను అని అశ్రుపూరిత నయనాలతో రామదాసస్వామి పాదాలపై పడి దుఃఖిస్తాడు భోలారాం. రామదాసస్వామి భోలారం గురుభక్తికి ఆశ్చర్యపడి భోలారాంను తన కౌగిట్లో బంధిస్తారు. భోలారం యొక్క శ్రద్ధ, గురుభక్తి సీతారామచంద్రులను దేవాలయం వద్ద కాపలా వ్యక్తులుగా ఉంచింది. భోలారం నిష్కల్మష విశ్వాసం ఆంజనేయ స్వామి చేత సేవలు చేయించుకుంది. ప్రతి ఒక్కరూ అచంచల భక్తితో, అకుంఠిత విశ్వాసంతో భగవన్నామామృత పానం చేసి తరించండి అని రామదాసస్వామి తన తోటి శిష్య బృందమునకు అమృత సందేశాన్ని అందిస్తారు. నిరాడంబరత, నిరహంకారతయే మోక్షమునకు ముఖ్య సోపానములని రామదాసస్వామి అభిప్రాయం. అహంకారి ఆత్మ సామ్రాజ్యంలో ప్రవేశించలేడు. నమ్రత, సహనశీలతయే వాంఛింపదగినదంటూ రామదాసస్వామి ప్రబోధించాడు. వివేక వైరాగ్యములు కలిగి భక్తి శ్రద్ధలతో నడక సాగించమని ప్రబోధించుచు మనసునుద్దేశించి ఆధ్యాత్మిక ప్రబోధములను తెలియజేయు చక్కటి గ్రంథమును రచించారు. ఈ గ్రంథమే మనాచి శ్లోకములు అను పేర ప్రాచుర్యం పొందింది. ఇందు 205 శ్లోకములు గలవు. అందు 15వ శ్లోకంలో, ఓ మనసా, అశాశ్వతమైన ఈ ప్రపంచంలో జీవించే ప్రతి ఒక్కరూ తాము జీవించే 2 రోజులు నేనని అహంతో బ్రతుకుతున్నారు. తమ మనుగడ స్థిరమని భ్రాంతి చెంది చివరకు సమస్తమును వదిలి అమాయకంగా మృత్యుముఖంలో ప్రవేశించుచున్నారు. అహంకారం అన్ని సమయాలలోనూ విడువదగినదని రామదాసస్వామి సందేశం. అహం నశించనిదే ఆత్మదర్శనం దుర్లభమని వారి ప్రబోధం. ఒకనాడు రామదాసస్వామి శివాజీ మహారాజు దగ్గరకు వస్తారు. అదే సమయానికి శివాజీ 5,000 మంది కూలీల చేత చక్కటి కోట ఒకటి నిర్మాణం చేయించుచుండెను. 5,000 మంది ప్రజలకు పని కల్పించి తిననేడి అహంకారం శివాజీ మనస్సులో ఉదయించింది. అది కనిపెట్టిన రామదాసస్వామి శివాజీని పిలిచి, శివాజీ, ఒక కూలీని పిలిచి ఈ రాయిని పగలగొట్టించవలసిందని ఒక రాయిని చూపుతారు. శివాజీ అలాగే కూలీని పిలిచి రాయిని పగలగొట్టిస్తారు. రాయి 2గా పగులుతుంది. వెంటనే అందుండి ఒక కప్ప ఎగిరి బయటకు వస్తుంది. ఆ కప్ప నివసించు నిమిత్తం అందుకొంత నీరు కూడా ఉంటుంది. వెంటనే రామదాసస్వామి, శివాజీ, చూచితివా, ఎందరికో నీవు జీవనోపాధి కల్పించితివని నేను భావించాను. కానీ నీ రాజ్యంలో నీ అవసరం లేసమంతైనను ఆశించక ఎన్ని ప్రాణులు జీవిస్తున్నాయో చూశావా? రాతిలోని కప్పకు నీరు సమకూర్చిందెవరు? సర్వజ్ఞుడైన రాముని దయతో ప్రపంచమంతా నడుస్తున్నది అని తెలియజేస్తారు. శివాజీ తన తప్పిదమును గుర్తించి అహంకారం అనర్థదాయకమని గ్రహించి, గురుదేవా, మీ అనుగ్రహంతో సత్యమేమిటో గ్రహించాను. నా అహంకారమును రూపుమాపి నా కళ్ళు తెరిపించారు అంటూ స్వామి పాదాలపై బడి శరణు వేడుతాడు. సమర్థరామదాసుని చరిత్రలో మనకు కనిపించే కమనీయ గుణం ఏమిటి? ఇతడు అందరి వల్లనే రక్తమాంసాలమయమైన గర్భం నుంచి ఉద్భవించాడు. మామూలు మనిషిగా పెరిగి పెద్దవాడయ్యాడు. కసరి బుసకొట్టు యవ్వనంలో ప్రవేశించాడు. అయితే అందరి వలె కామవాంఛలకు లొంగిపోయాడా? లోనయ్యాడా? జీవుడై పుట్టినందుకు దేవుణ్ణి చూడగలగడంలోనే బ్రతుకుకు పరమార్థం ఉన్నదని త్రికరణ శుద్ధిగా విశ్వసించాడు. వెనుక ముందులు ఆలోచింపలేదు. కళ్యాణ ముహూర్తానికి కాషాయ రంగు పులిమాడు మనసుకు. పరంధామం దిశకు ప్రయాణమయ్యాడు. రామదూతకు శరణన్నాడు. రమ్యచరితుడుగా రాణించాడు. కామాది రాక్షస గుణాన్ని ఇట్టే జయించాడు. 12 ఏండ్లు నిత్య నిరంతర రామధ్యానం చేసి కట్టకడకు కళ్యాణరాముని జ్ఞానచక్షువులతో దర్శించగలిగిన పుణ్యపురుషుడు ఈ సమర్థరామదాసు. ఇక్కడ మనమందరం చూడవలసింది ఒకే ఒక్క సత్యాన్ని. ఆత్మశుద్ధి, సర్వం రామమయం అనే శుభదృష్టి, నామజపం, కఠోర తపస్సు, ఆది మధ్యాంతరహితుని కనుగొనాలనే ఘన వాంఛ ఉండాలే గాని ఏ ఒక్కరైనా ఏ దేశంలో కాదు, ఇక్కడే ఈ కన్నులతోనే కంబుజాక్షుని కనుగొని ధన్యతనందవచ్చని ఘంటాపదంగా చాటాడు సమర్థుడైన రామదాసు. సమర్థరామదాసస్వామి మనాచి శ్లోకంతో పాటు దాసబోధ కూడా రచించారు. మరాఠీ వాంగ్మయంలో దాసబోధ ప్రాశస్త్యమైన గ్రంథం.
జ్ఞానేశ్వరి తర్వాత దాసబోధ ప్రబోధాత్మకమైన గ్రంథం. ఆవగింజంతటి బీజమునందు మహావటవృక్షం ఇమిడియున్నట్లు శ్రీరామనామ బీజమునందు సకల చరాచర ప్రపంచమంతయు ఇమిడియున్నదని ఉపనిషత్తు తెలియజేయబడుచున్నది. నిరంతరం రామనామామృత పానం చేస్తూ సదా రామధ్యానంలో రమిస్తూ ఎందరో ముముక్షువులను రామమార్గం వైపు నడిపించిన దాసజ్యోతి అఖండ రామదీపములో ఐక్యమైనది. ఓం అనంత నామరూపాయ నమః. జై శ్రీరామ్.